వచ్చి ఆ పిల్లవాడిని కర్ర తీసుకుని విపరీతంగా కొట్టాడు. అంతర్ముఖుడైపోయి ఉన్నాడేమో, ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియలేదు. కానీ పక్కన ఉన్న కుండలో తన ప్రమేయం లేకుండా పాత్ర ముంచి పాలు తీసి అభిషేకం చేసేస్తున్నాడు. మనస్సు రమించిపోతోంది. అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాల కుండని ఎడమకాలితో తన్నాడు. కుండ పగిలిపోయింది. అరే ఏమిరా కుండ పగిలింది అని ఇలా చూశాడు. తండ్రి నిలబడున్నాడు. అపారమైన కోపం వచ్చింది కొడుక్కి. శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కుండని తన్నావు అని అక్కడ ఉన్న గొడ్డలి తీసి, ఏ పాదములతో తన్నావో ఆ పాదములను నీకు తీసేస్తే తప్ప ఈ అపరాధం పోదు. నువ్వు తండ్రివైనా శివాపరాధం చేశావు కనుక నువ్వు శిక్షితుడవు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ళ మీదకి విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తెగిపోయి ఆ ఇసుకలో పడి రక్తం వరదలై పారి ఏడ్చి మరణించాడు. ఆ పిల్లవాడి యొక్క భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, విచార శర్మ, నీకు దివ్యదేహం ఇస్తున్నాను. నా కోసం ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఇవాళ నుంచి మా కుటుంబంలో నిన్ను 5వ వాడిగా తీసుకుంటున్నాను. నా కోసం ఆవు పాలతో ఇంత తాదాత్మ్యంతో అభిషేకం చేశావు కనుక ఇవాళ నుంచి నా కొడుకులకి కూడా లేని అధికారం నీకిస్తున్నాను. నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. నువ్వు తినాలి. నీకు చూపించి నువ్వు తినేసిన తర్వాత నువ్వు తీసుకెళ్ళమని అనుగ్రహిస్తేనే వాళ్ళు తీసుకోవాలి. అందుకని నీకు వరమిస్తున్నానన్నాడు. ఇవాల్టికి మనం శివాలయంలో ఏమిటో తెలుసా అండి, తెలియక శివ నిర్మాల్యం అని వదిలేస్తారు. చండుడికి చూపించి